నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మీ జీవితంలో సాధారణంగా అనిపించే రోజు కాదు, ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు తీసుకురానుంది. ఉదయం నుంచి మీరు మీ పనుల్లో ఎంత నిమగ్నమై ఉంటారో ఎప్పటిలాగే ఆలోచనలు, బాధ్యతలు, చిన్న చిన్న ఒత్తిడులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు అంతా కూడా అలాగే ఉండదు. ఈరోజు సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు మీరు ఊహించని ఒక సంఘటన జరగబోతుందండి. మీరు ఎప్పుడు ఊహించని ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక వార్త అందుతుంది అన్నమాట. ఆ వార్త మీరు ఎప్పటి వరకు ఎదురు చూస్తున్నదా, లేదా మీ మనసులో ఎన్నాళ్ళుగా దాచుకున్న కోరికను సంబంధించిందా అనేది మీరు వినే క్షణంలోనే అర్థమవుతుంది. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీ జీవితంలోకి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి పరిచయం కూడా కావచ్చు. ఆ వ్యక్తి మాటలు ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆ మాటలు మీ మనసులో ఒక కొత్త దిశ రగిలిస్తుందండి. మీరు కొంతసేపు ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా జరుగుతుందా అని మీలో మీరు అనుమానపడవచ్చు. కానీ కుంభరాశి వారు ఈరోజు మీకు వచ్చేది కేవలం వార్త మాత్రమే కాదు, అది మీ జీవితంలో ఒక కొత్త దారి చూపించే సూచన. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు, ఎన్నో ఇబ్బందులు ఈ సంఘటనతో కొంతవరకు తీరిపోతాయని భావన మీలో కలుగుతుంది అన్నమాట. ఈరోజు జరిగేటువంటి ఒక పరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీలో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మళ్ళీ ముందుకు సాగాలని ధైర్యాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు సాయంత్రం సమయాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఆ సమయం మీ జీవితాన్ని మార్చి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి ఏం చెబుతామా అనేది క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరేనండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎంతో సాధారణంగా దృఢమైన ఆలోచనలు చేసేవారు, ముందు చూపు కలిగిన వారు, సమాజం కోసం ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉన్నవారు. మీరు జీవితాన్ని సాధారణంగా కాకుండా కొంచెం భిన్నంగా చూపే వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కుంభరాశి వారు సాధారణంగా తెలివితేటలు, స్వాతంత్ర ఆలోచనలు, కొంచెం ఒంటరిగా ఉండాలనే స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపు కుంభరాశి వారికి నీలం మరియు తెలుపు రంగులు చాలా శుభప్రదంగా ఉంటాయండి. ఈ రంగులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం మీకు స్థానికులమైన శక్తిని అయితే ఇస్తుంది. రేపు మీ అదృష్టాన్ని తీసుకొని వచ్చే సంఖ్యలు వచ్చేసి అదృష్ట సంఖ్యలు అన్నమాట. 4, 7, 8 ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల్లో ధైర్యం ఇస్తాయి, పనులు సులభంగా పూర్తవడానికి సహాయపడతాయని కూడా చెప్పుకోవచ్చు. రేపు మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకి వెళ్తుంటే కనుక పటమట మరియు వాయు దిశలో ప్రయాణం చేయడం చాలా శుభకరంగా. ఈ దిశలో వెళ్ళిన పనులు పూర్తిగా త్వరగా సాఫల్యం పొందే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. రేపు ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దేవుణ్ణి నామస్మరణ చేసుకొని ఒక చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు శాంతంగా కూర్చుంటే ఆ రోజు మొత్తం మీకు స్థానికులంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం సమయం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తీసుకొని రాబోతుంది అన్నమాట. సాధారణంగా మీరు అనుకున్నట్లు రోజు గడుస్తుందని అనుకుంటున్నారు, కానీ సాయంత్రం 6:30 లోపు జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలు పూర్తిగా మార్చేయబోతుందండి. ఏంటంటే గనక ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చి ఆ వార్త మీకు ముందుగా ఎలాంటి సంకేతం ఇవ్వకుండా హఠాత్తుగా మీ ముందుకు రానుంది. మీరు ఆ వార్త విన్న క్షణంలోనే ఒక ఆశ్చర్యానికి లోనవుతారు. ఇది నిజమేనా అని మీలో మీరు అనుమానం
తప్పకుండా పడతారన్నమాట. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక పరిచయం కూడా అవ్వచ్చు అన్నమాట. ఆమె మాటల్లో ఒక నమ్మకం ఉంటుంది, ఒక శిష్టత ఉంటుంది. అది మీ మనసులో ఒక కొత్త వెలుగు నింపబోతుంది. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీ మనసులో దాచుకున్న కోరిక వార్త ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదా కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిందా కావచ్చు, లేదా కుటుంబంలో జరిగే శుభవార్త కూడా అవ్వచ్చు అన్నమాట. ఆ వార్త మీలో ఉన్న నిరాశ అనేది కొంతవరకు తొలగిస్తుంది అన్నమాట. మీరు మళ్ళీ ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇక నాకు మంచి రోజులు ఉన్నాయి అనే నమ్మకం మీలో కూడా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ఆ వార్త వినగానే వెంటనే సంప్రదించకుండా కొంచెం శాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఆ వార్త మీకు మంచి దారిని చూపించడానికి వస్తుందని మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం కూడా చేయవచ్చు. ఆ స్త్రీ మాటలు మీకు ఒక మార్గదర్శకంగా మారవచ్చు, మీకు తెలియని ఒక కొత్త అవకాశాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ ఈ సంభాషణలు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఇది కేవలం ఒక చిన్న వార్త కాదు కుంభరాశి వారు, ఇది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఈరోజు సాయంత్రం ఆ క్షణాల్లోనే మీరు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మీ మనసు చాలా మంచిది. మీరు ఎవరినైనా నమ్మితే హృదయపూర్వకంగా నమ్ముతారండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, వారిని నిజాయితీగా భావించి వెంటనే దగ్గర చేసుకుంటారు. ఇది మీ యొక్క గొప్పతనం, కానీ అదే సమయంలో మీ బలహీనతగా కూడా మారుతుంది. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మడం వల్ల మీరు ఎన్నోసార్లు మోసపోయారండి. మీరు నమ్మిన వ్యక్తుల మీ వెనుకాల మాట్లాడడం, మీ విశ్వాసాన్ని ద్రోహం చేయడం, మీ పరిస్థితిని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలే అయినా కూడా మళ్ళీ అదే తప్పుని చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వారి స్వభావం ఏంటంటే గనక, మనసు మంచిదైతే అందరూ మంచివారే అని అనుకుంటారు. అదే నమ్మకం, కానీ ఈ ప్రపంచం అంతా అలాగే ఉండదు. ప్రతి ఒక్కరూ మీలా నిజాయితీగా ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరి మాటల్లో నిజం ఉండదు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే మీ దగ్గరికి వస్తారండి. మీ బలహీనతను తెలుసుకొని మీపై ఆధిపత్యం చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు వాళ్ళ మాటలు నమ్మి ముందుకు వెళ్ళి చివరికి నష్టపోయేది మీరు మాత్రమే. కాబట్టి కుంభరాశి వారిపై ఒక విషయం గుర్తుంచుకోండి. ఎవరినైనా ఏమైనా చెప్పిన వెంటనే నమ్మకండి. ఆలోచించండి, పరిశీలించండి. మీ అనుభవాలని గుర్తు చేసుకోండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో వచ్చి ప్రతి ఒక్కరిని అంత సులభంగా ఇవ్వకండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా. కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.